లోకేష్ తగ్గడం లేదు. డిప్యూటీ సీఎం పదవి కోసం మంకు పట్టుపట్టారు. ఏకంగా చంద్రబాబు కుర్చీకి ఎసురు పెట్టారు. 3 దఫాలకు మించి ఎవరూ పదవిలో ఉండొద్దని ఏకంగా చంద్రబాబు కుర్చీకి ఎసురు పెట్టారు. లోకేష్ అంత సీరియస్ గా టీడీపీలో వ్యవహారాలు నడిపిస్తుండటంతో ఆయనను కూల్చేయడానికి ఎప్పుడో ఆయన కొడుకు దేవాంశ్ ఘనత సాధిస్తే తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంత లేటుగా పవన్ అభినందించడం వెనుక లోకేష్ ను మచ్చగా చేసుకునేందుకేనన్న చర్చ ప్రారంభించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ ఇటీవల చెస్ క్రీడాంశంలో వరల్డ్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. చెస్ క్రీడలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావించి 175 పజిల్స్ ను దేవాంశ్ అలవోకగా పూర్తి చేశాడు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ఐటీ హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ గారి తనయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మనవడు నారా దేవాంశ్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలోనే 175 చెస్ పజిల్స్ ను పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని తెలిపారు. చిన్న వయసులోనే చెస్ క్రీడాంశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దేవాంశ్ భవిష్యత్తులో మరిన్ని రికార్డు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంఓ ఓ ట్వీట్ చేసింది. నారా దేవాంశ్ వరల్డ్ రికార్డ్ వీడియోను కూడా పంచుకుంది. ఇంతో లోకేష్ కు పవన్ భయపడుతున్నాడా అన్న చర్చ మొదలైంది.